సాక్షి స్క్రీన్ పైన సరిగ్గా సమయం 8 గంటలు. కౌంట్ డౌన్ క్లోజ్ అయింది. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇంతవరకు ఉన్న టెన్షన్ ఇప్పుడు హై టెన్షన్ గా మారింది. ఉత్కంఠ పీక్స్ కు చేరుకుంది. నరాలు తెగే ఉత్కంఠ అంతకు మించి అన్నట్లుగా మారింది. సరిగ్గా 8:30 గంటలకు ఈవీఎంలు ఓపెన్ కానున్నాయి. వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందా? వైఎస్ జగన్ మరోసారి సీఎం కాబోతున్నారా? కూటమి ఎలాంటి ఫలితాలను రాబట్టే అవకాశం ఉంది? అన్నింటికీ సమాధానం మరి కాసేపట్లో మనకు దొరకనుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3,33,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేస్తే మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రౌండ్లు ఉంటాయి. అక్కడ 5 గంటల్లో ఫలితం వెలువడుతుంది. 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు ఉంటాయి. మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 అంతకన్నా ఎక్కువ రౌండ్లు ఉంటాయి. రైట్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ షురు అయింది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నా సరే, మరొక్కసారి చెబుతున్నాను, పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నా ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలైన ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. 8:30 గంట కరెక్ట్గా 8:30 గంట కొట్టగానే ఓపెన్ అయిపోతాయి. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్లు కీలకం కావచ్చు, కానీ అవే పూర్తి స్థాయిలో తుది ఫలితాలను నిర్దేశించవు. మరోసారి చెబుతున్నా, పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నా సరే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎలాంటి సందర్భంలో చెల్లనివిగా పరిగణిస్తారనేది కూడా ఒక్క 2 మినిట్స్లో మీకు నేను వివరిస్తాను. ఆ తర్వాత ప్యానెల్లో చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఉన్నారు. అలాగే సెఫాలజిస్ట్ మనకు ఆరా మస్తాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పోస్టల్ పేపర్ పై ఓటు ఎవరికి నమోదు కాకపోవడంతో పాటు ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా దాన్ని తిరస్కరిస్తారు. బ్యాలెట్ పేపర్ చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదేమైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు. అంతేకాదు, నకిలీ బ్యాలెట్ పేపర్లను వినియోగించినా మొహమాటం లేకుండా తిరస్కరిస్తారు. ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్ఓ పక్కన పెడతారు. ప్రతి దశలో చెల్లని ఓట్లను ఆర్ఓ విడిగా కట్టలు కట్టి ఉంచుతారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ల కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్ఓ తిరిగి పరిశీలిస్తారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్ఓ అబ్జర్వర్లు ఒక్కొక్కటిగా పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ప్రతి నెంబర్ మీకు సాక్షి బిగ్ స్క్రీన్ పై మేము అందించబోతున్నాం. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అసలే లేదు. కొద్దిసేపటి క్రితం మనకు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మీరు చెప్పండి మస్తాన్ గారు, పోస్టల్ బ్యాలెట్ అంశానికి సంబంధించి 4,60,000కు పైగా నమోదయ్యాయి. ఇవి చాలా కీలకంగా మారాయి. ఈ దశలో ఈసీ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త రూల్ ఈరోజు అందరినీ కొంత గందరగోళానికి, ఆందోళనకి, కొంత వివాదానికి తావిస్తుందేమనే ఆలోచనకి వెళ్లే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు ఈ ఉద్యోగులకు సంబంధించి లేకపోతే ఇతరులు వేసినటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్లంతా ఏకపక్షంగా పడ్డాయి అనుకుంటున్నారా? లేకపోతే మీరు సెఫాలజిస్టులుగా వాటిని ఏ విధంగా పరిగణించారు? ఉద్యోగులతో వెళ్ళి మీరు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మాట్లాడలేరు కాబట్టి. అంటే సహజంగా సార్, ఈ ప్రీ పోల్, పోస్ట్ పోల్ ఏ సర్వేలో కూడా ఉద్యోగులు మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఓటేసినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మేము తెలుసుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఉద్యోగులేమో సరే మేము ప్రభుత్వ విధుల్లో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడకూడదు అని వాళ్ళు తిరస్కరిస్తారు మేము వెళ్ళినప్పుడు. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ప్రీ పోల్ టైంలో ఉండరు. వాళ్ళ ప్రాంతాల్లో, అది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉంటారు. పోస్ట్ పోల్ కూడా ఉండరు. వాళ్ళు ఓటింగ్ అంటే పోలింగ్ డే వస్తారు, ఓటు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళ అభిప్రాయము మా దాంట్లో అంటే మా డేటాలో పరిగణలోకి తీసుకోలేము. కాబట్టి మేము దాన్ని ఏం చేసామంటే, అసలు ఎంతమంది వేరే వేరే ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అని తెలుసుకునే ప్రయత్నం చేసామండి. ఆ ప్రయత్నం కోసం ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఈ ఉద్యోగులు 80% మేము ప్రతిపక్ష పార్టీకి లెక్క కట్టేసాం. 80% ఉండరు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏం చేసామంటే అండి, ఎందుకంటే 55-56% మంది మహిళలు సుమారుగా 13,49,000 ఓట్లు అదనంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ కంటే అదనంగా, పురుషుల కంటే 4,78,000 అదనంగా ఇవన్నీ పోలైనవి. కాబట్టి సో ఇక్కడ మాకు కావాల్సినంత కంఫర్ట్నెస్ ఉంది కాబట్టి వాటిని అటు యాడ్ చేయడం జరిగింది. అంటే జనరల్గా గెలిచే పార్టీ విషయంలో ఎప్పుడు కూడా కన్జర్వేటివ్గానే ఉంటాము. మీరు నా గతంలో కూడా నా నంబర్ చూస్తే గెలిచే పార్టీకి 10 సీట్లు తక్కువ ఇవ్వటమే జరుగుతుంది, 4 సీట్లు.
సో అందుకని ఈ బయట నుండి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అసలు సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఎన్ని రైళ్లు పోయినాయి, అలాగే తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రైల్వే స్టేషన్ల నుండి ఎంతమంది వెళ్ళి ఉంటారు, వివిధ టోల్ గేట్ల గుండా ఎన్ని వాహనాలు వెళ్ళి ఉంటాయి, వీటన్నిటిని ఏదో కొంత ప్రయత్నం చేసాం. ఇదేదో 100% యాక్యురేట్గా మేము సేకరించామని చెప్పలేను కానీ బట్ ఒక ప్రయత్నం, అసలు ఏమీ లేని దగ్గర ఎంతో కొంత డేటా సేకరించాలనే ప్రయత్నం చేసి సుమారు ఒక 3,40,000 ఓట్లని వేరే ప్రాంతాల నుండి వచ్చి ఓటు వేసినట్టుగా ఒక నిర్ణయానికి వచ్చాం. సో అందులో కూడా బయట చాలామంది 60%, 40, 60-40 పడతాయి. ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత నెంబర్ మీది? అదే జనరల్గా 3,40,000గా తేల్చాం. ఓకే, అది కాకుండా ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా ఇవి కూడా 4,60,000 ఉన్నాయి. అవును, మేము వాటిని 5 లక్షల చిల్లర, ఇందులో ఎక్కువ పర్సెంటేజ్ అటు కూటమి వైపే వేశారు. అదే 5 లక్షల చిల్లర వేసాం, దాంట్లో 4 లక్షలు కాదు. తర్వాత ఏదో ఈ సర్వీస్ ఓట్స్ వీటిని కూడా ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నటువంటి ఓట్స్ని కూడా వాళ్ళకి కలపడం జరిగింది. ఆ వాటితో కలిపి మొత్తం 9 లక్షలకు తేల్చాము. 9 లక్షల ఓట్లలో మేము అంటే సుమారుగా 70-75% ఓట్లు కూటమికే పడి ఉంటాయి అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ కన్జర్వేటివ్ ఫిగర్ ఎరవ్ కావడం జరిగిందనమాట. సో అంత పడి ఉంటాయా పడలేదా అనేది ఖచ్చితంగా ఈరోజు క్లారిటీ వచ్చేస్తుంది, అందులో అనుమానం లేదు. బట్ జరిగినటువంటి ప్రచారం, మేము కూడా సమాజంలో ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులే కాబట్టి మా మీద కూడా విపరీతమైనటువంటి మా మీద కూడా ఆ ప్రచారం యొక్క ప్రభావం అనేది ఉంటుంది కదా. సో అందుకని మేము ఏం చేసామంటే మేము శాంపిల్ సేకరించడానికి అవకాశం లేనటువంటి ఓటర్ని వీలైనంతగా మేము టీడీపీకి యాడ్ చేసాం. ఓకే, ఎంత పర్సెంట్ చేశారు? 75% యావరేజ్ చేసామండి. ఇప్పుడు అది 50-50 అయింది అనుకుందాం. 50-50 అయితే ప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి నెంబర్ వచ్చేస్తుంది. ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి, ఇది ఎక్కడ కూడా సర్వే చేసినటువంటి విషయం కాదు. దాన్ని డైరెక్ట్ గా ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ కంటే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి కలిపామని చెప్తున్నారు. బయట ప్రాంతాల వాళ్ళకే కలిపామని చెప్తున్నారు. చాలా రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఈ ఇన్ని లక్షల ఉద్యోగస్తుల ఓట్లలో ఎస్సీలు ఉండరా, ఎస్టీలు ఉండరా, రైతులు ఉండరా, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండరా? అలాగే ఎన్ని నియోజకవర్గాలని ఇంపాక్ట్ చేసే విధంగా ఉండదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ అవుతాయి, కొన్నిట్లో అసలు చాలా మినిమల్ ఉంటాయండి, 100s కూడా ఉండకపోవచ్చు. కాబట్టి దాని ఇంపాక్ట్ని మనము, అంటే ఇంపాక్ట్ లేదని నేను చెప్పట్లేదు, దాన్ని కరెక్ట్గా అసెస్ చేసుకోవాలి. అది విషయం ఈయన బాగా చెప్పగలుగుతారు నాకంటే. అలాగే రెండోది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏం జరిగిందంటే, నేను ఇలా చెప్పడం కొంచెం ఇబ్బందికరం. నేను ఒక సీనియర్ మోస్ట్ రెవెన్యూ దీంట్లో పనిచేసిన ఆఫీసర్ని అడిగాను, పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఎట్లా నడుస్తుందంటే, దేర్ ఆర్ సమ్ బ్యాక్గ్రౌండ్ వెనక చాప కింద నీరు వ్యవహారాలు చాలా ఉంటాయి. చేసేసి వాళ్ళు ఆ స్లిప్ వాళ్ళకి ఇచ్చేస్తే, కవరు స్లిప్ ఇచ్చేస్తే వాళ్ళే ఏదో రాసేసుకుని అందులో వేస్తారని, అది అందువల్లనే వాళ్ళు చాలామంది స్టాంపులు సంతకాలు టాలీ అవ్వట్లేదని ఒక అనుమానం ఉన్నది. దీన్ని చాలా తేలిగ్గా తీసుకుని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇందులో న్యాయం చేయలేదు. అది తవ్వితే చాలా చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎస్, డెఫినెట్లీ మీరు చెప్పారు అమర్ గారు, కంగారు పడాల్సిన అవసరం లేదు పోస్టల్ బ్యాలెట్. నిజానికి వాస్తవం అదే, కంగారు పడాల్సిన అవసరం లేదనే ధైర్యం నాకు మస్తాన్ వలి ఇచ్చినాడు. ఓకే, ఆరా మస్తాన్ వలి, ఎందుకంటే ఆయన చెప్పినాడు కదా, పోస్టల్ బ్యాలెట్స్ లో 80% కూటమికి వస్తాయనే దీంతో మేము ఏం చేస్తే ఈ కన్జర్వేటివ్ ఫిగర్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా 50-50 అయింది అనుకో, ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు 150 పోయినా ఆశ్చర్యపోవాల్సి. నేను నిన్న కాబట్టి ఎవరు మస్తాన్ గారితో మాట్లాడుతూ 50-50 ఈశ్వర్ గారు నేనేమంటున్నా అంటే ఎవరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరు దేనికి పోయి అనవసరమైన పోటీలు పడాల్సిన అవసరం లేదు, ఎవరు దేనికి అనవసరంగా పోయి ఈ ఏమంటారు మన బెట్టింగ్లు కట్టి డబ్బులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డెమోక్రసీలో ఉన్నాం. డెమోక్రసీలో ప్రజలకు చాలా బాగా తెలుసు, మీడియా కారణంగానో ఇతరేతరమైన ప్రలోభాల వల్లనో ఇంకో దాని వల్లనో మన ప్రజలు ప్రభావితం కారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని మీద వర్డిక్ట్ రాబోతున్నది. ఇంతకుముందు వారు చెప్పినట్టు కానీ ఇతరులు చెప్పినట్టు కానీ జగన్ ఆర్ నో జగన్ దీని మీద నడుస్తున్నది. కంగారు పడాల్సిన అవసరం ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఏదో మహాకూటమి రావాలా, జగన్ ఆర్ నో జగన్ ఇంతే. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాల వద్దా, దీని మీద మాత్రమే జరిగింది ఎన్నిక. రైట్, మీరు పోస్టల్ బ్యాలెట్ గురించి ఏం చెప్తారు సార్? సెఫాలజిస్టులు అయితే వాళ్ళ లెక్కల ప్రకారం కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటేస్తారు.
నేనైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, తర్వాత ఇంటి నుంచి చేసినటువంటి వృద్ధులు ఉన్నారు, 85 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వీళ్ళందరిది కూడా కలుపుకున్న 50-50 అనేది ఒక అంచనా మాత్రమే. మీ అంచనా ఏంటి? పూర్తి స్థాయిలో ఏకపక్షంగా పడిపోతున్నట్టుగా కూటమి ఒక రకంగా ప్రచారం చేసుకుంటోంది. మిమ్మల్ని సార్. అచ్చా, అంటే ఇది అట్లా సాధ్యం కాదు. ఎందుకంటే ఈవెన్ అర్బన్ ఓట్లలో కూడా కొన్ని అగ్రవర్ణాలు కొంత ఏదో రకరకాల ప్రభావాలకు లోనయ్యి పత్రికల్లో వచ్చిన పచ్చి అబద్ధాలని నమ్మి కొంత ప్రభావానికి లేదా ఇంక వేరు వేరు కారణాలతోటి ప్రభావితం కావచ్చు. కానీ పట్టణాల్లో కూడా పేదలు ఉంటారు కదా, పట్టణాల్లో కూడా కులాలు ఉంటాయి కదా, కులాలు మతాలు లేని సమాజం కాదు కదా మంది. కాబట్టి పూర్తిగా వన్ సైడ్గా ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. ఇందాక మస్తాన్ గారు చెప్పినట్టు అన్ని ఒకరి వైపు వేసినా కూడా గెలిచే పరిస్థితి ఉందని వాళ్ళు అంచనా. కాబట్టి ఇంకా దానికి ఇంకొకటి పాయింట్ ఐ వాంట్ టు యాడ్. అదేమిటంటే ఈవెన్ ఈ కొత్త సిస్టమ్ మీద ఈవీఎంలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ రెండు మూడు సార్లుగా ఎలక్షన్స్లో అంతకుముందు ఏంటంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు అన్నీ కలిపి కట్టలు కట్టి ఒక డబ్బాలో పెద్ద పేపర్లో వేసి అవన్నీ మిక్స్ చేసేవాడు. సో దట్ అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఇదైంది అనేది కూడా తెలియకుండా అట్లా సీక్రెసీ కాపాడటం కోసం. కానీ ఈవీఎంలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి తగ్గింది, అంటే వరుసనే తీసుకొస్తుంటారు. అయితే ఈ క్రమంలో నేను పొరపాటు చెబుతుంటే కరెక్ట్, ఈ క్రమంలో ఈ ఈవీఎంలు వచ్చినప్పుడు కొన్ని ఏరియాల్లో ఒక పార్టీకి ఆధిక్యత రావచ్చు, కానీ ఆ తర్వాత వచ్చే ప్రాంతాల్లో వేరే పార్టీకి అధికారం రావచ్చు, రావచ్చు. ఉదాహరణకి నాకు చిన్న ఎగ్జాంపుల్ పిఠాపురం తీసుకుందాం అనుకోండి. పిఠాపురం టౌన్లో ఈ సామాజిక వర్గాల పరంగా పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ ఉందని చెప్పారు. సపోజ్ అక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చినట్టు కనపడుతుంది. ఇంకా గొల్లపూరులు లేదా కొత్తపల్లి ఇట్లా కొన్ని మండలాలు ఉన్నాయి, అక్కడ బీసీ వర్గాలు వాళ్ళంతా ఉంటారట. వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వేస్తే అది పెరుగుతుంది, వ్యతిరేకంగా వేస్తే ఇట్ ఈజ్ ఏ టఫ్ ఫైట్. సో అందువల్ల మొదట వచ్చిందా అని మెజారిటీని చూసే కంగారు పడాల్సిన అవసరం కూడా లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయాలంటారా? లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయాల్సింది. టైట్ ఫైట్ అయితే ఖచ్చితంగా, అంటే సగం వరకు అన్నా వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ నాకు బాగా గుర్తు, ఉత్తరప్రదేశ్లో ఒక బై ఎలక్షన్ జరిగింది. మొహిసినా కెద్వాయి గారని ఆవిడ బై ఎలక్షన్ చేస్తే రాత్రి పొద్దుపోయే వరకు వేరే పార్టీ లీడ్లో ఉంది, తెల్లారేసరికి ఆవిడ గెలిచింది పార్లమెంట్ సీట్ అనమాట. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే లాస్ట్ రౌండ్స్ లో మారొచ్చు. అది చాలా అంటే టైట్ ఫైట్ జనరల్ గా టైట్ ఫైట్ ఫలితం ఏ రకంగా మారొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి నియోజకవర్గాల దాంట్లో కొంచెం పెక్యులర్ గా ఉంటుంది. ఒక్కసారి విపరీతంగా ఉండొచ్చు, ఆ తర్వాత తగ్గొచ్చు, అట్లా కూడా ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ట్రెండ్ ఆయన చెప్పినట్లుగా ఈ 50%, 60% అట్లా 40-60 ఇట్లా నడుస్తుంది అనుకోండి. కొంచెం తేడా రౌండ్ కి తేడా వస్తుంటే